వల్లభనేని వంశీకి టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయ్యి కింద పనుకోలేకపోతున్నాడు. ఆయన కావాలని ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ఆయన ప్రాణాలకు కూడా అపాయం ఉంది అంటూ వాళ్ళ భార్య చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనుకోవాలంటారు? అందరికీ నమస్కారం. ముందుగా అసలు వంశీ చరిత్ర కొంత చెప్పాలి జనాలకి, అప్పుడు అర్థమైంది వాస్తవాలు. వీడు కాలేజీ రోజుల్లోనే విజయవాడలో వీడికి గొడవలు జరిగినాయి. నోటి దోలు ఉంది కదా, ఆ దోలతోటి కొంతమంది తన్నారండి. తంతే ఏం చేయాలో అర్థం కాల. అటు తిరిగి ఇటు తిరిగి పరిటాల రవీంద్ర దగ్గరికి చేరాడు. పరిటాల రవి గారు, అన్నా నీ అభిమాని అన్నా, నేను తెలుగుదేశం పార్టీ అన్నా అని తిరిగితే ఏదో చూసి చూడనట్టు ఆదరించాడు. వీడు అక్కడ చేసే పని కూడా ఏమీ లేదు. ఆయనకి సిగరెట్లు అందియటం, సిగరెట్ పెట్టి అగ్గిపెట్ట పట్టుకొని ఆయన పక్కన నుంచునే బతికాడు. వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకుంటా, ఇదనా అదనా, వాడి పట్టి మంచోడు కాదనా, ఇది చెడ్డోడనా, ఇట్లాంటి ముచ్చట్లు చెప్పుకుంటా కొన్నాళ్ళు బతికాడు. తర్వాత కొందరు ఫ్యాక్షనిస్టుల చేతుల్లో, ముఖ్యంగా జగన్ వాళ్ళ అయ్యా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2005 జనవరిలో ఆయన హత్యగా వెంపబడ్డాడు. దాని గురించి అది పెద్ద చరిత్ర, అది పక్కన పెడదాం. అయితే ఆ తర్వాత వీడు అక్కడి నుంచి కాసిన కూర్చొని డబ్బులు సంపాదించుకొని, అప్పుడు రవి గారి పేరు చెప్పి కొంత సంపాదించుకొని ఆ డబ్బులు తీసుకొని విజయవాడ చేరాడు. విజయవాడ చేరిన తర్వాత వీడికి ఒక అవకాశం ఇచ్చారు, లగడపాటి రాజగోపాల్ మీద ఎంపీ టికెట్. ఎంపీ టికెట్లో వీడు ఓడిపోయాడు. ఓడిపోయి రాజగోపాల్ గెలిచాడు. అయినా కూడా అక్కడే ఉండి, అప్పట్లో సిపి ఆనంద్ కుమార్ ఉన్నాడు. వీడు చేసే బేవర్స పనుల్ని ఆనంద్ కుమార్ కట్టడి చేసి గందరగోళం చేస్తే, ఆనంద్ కుమార్ని ఇంకో రకంగా ఆడ మనిషితో ఒక వ్యవహారం నడిపి ఆయన కొంచెం రప్చర్ చేసి వీడు కొంచెం పైచేయి సాధించినట్టుగా ప్రజల్లో భ్రమ కల్పించాడు. ఆ తర్వాత అటు తిరిగి గన్నవరం సీట్ అడిగాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ గన్నవరం సీటు ఎంత పవిత్రమైంది, ఎంత గొప్పది. అటువంటి, ఎందుకంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు 3 సార్లు అదే గన్నవరం నుంచి ప్రాతినిధ్యం వహించాడు. మహా కవులు పుట్టారు గన్నవరం నుంచి. సరే ఇచ్చారు, వీడికి గెలిచాడు. ఒకసారి గెలిచాడు. జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ తరఫున అతి ఎక్కువగా తిట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వంశీయే. అన్నం తినేవాడు ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి ఏమంటే పనిచేస్తాడా, ఆ పార్టీలో చేరతాడా? అసలు ఇక వాడన్న మాటలు అన్నీ కాదు. ఆ తర్వాత మళ్ళీ గెలిచాడు. వెంటనే వాళ్ళందరూ పగ తీర్చుకుంటారన్న బాధతో మళ్ళీ జగన్ పక్కలో చేరాడు. చేరాడులే, వాడు బతుకోడు పోతున్నాడని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పట్టించుకోలే. ఇక మమ్మల్ని టార్గెట్ చేసి లేనిపోని నిందలతో, నిజాలు చెప్పాలంటే ధైర్యం ఉండాలా, నింద చెప్తానికి ఏముంది, లోపల కడుపులో చెడు ఉంటే చాలు. ఆ చెడు దుర్మార్గంతో నిందలు మోపి మమ్మల్ని చాలా అబాస్పాలు చేశాడు. సరే అయినా కూడా క్షమిస్తే ఇప్పుడు కేసులు పాలయ్యాడు, సత్యవర్ధన కిడ్నాప్ కేసు. ఇదంతా జనానికి తెలిసిన విషయమే. అప్పుడు విజయవాడలో కాలేజీ రోజుల్లో తన్నారే పడేసి, ఆ నొప్పులకు సంబంధించిన పాత నొప్పులు అప్పుడప్పుడు వీడికి బయటపడుతుంటాయి. అట్లా బాధారు, గొడ్డును బాధినట్టండి. ఇకపోతే వీడికి నొప్పి కారణం కూడా నిజమేనని చెప్పి డాక్టర్లు కూడా అంగీకరించారు. ఇది పాత నొప్పి, కొట్టారా కుక్కను కొట్టినట్టండి రోడ్ల మీద. ఆ నొప్పులు ఇప్పుడు బయటకు వచ్చినాయని అక్కడ సమాజానికి తెలుసు, గన్నవరం ప్రజలకు తెలుసు, విజయవాడలో అందరికీ తెలుసు. ఇకపోతే ఇతను ఏదైనా కావాలంటే పంకజశ్రీ గారు వాళ్ళ భార్య పంకజశ్రీ కానీ మరొకళ్ళు కానీ తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేయాల్సింది, కోర్టును అడగండి. కోర్టు ఇస్తే తీసుకోండి, సావండి. వాళ్ళు మంచిళ్ళు ఇస్తే తాగండి, మంచం ఎత్తే పడుకోండి, ఫ్యాన్ ఎత్తే కూలకండి. అంతేగాని పార్టీ ఏం చేయలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు కనుక ఒక్క కనుసైగ చేస్తే నిధి పార్టీ శ్రేణులే చేసేవాళ్ళు. ఆయన ఏమో పరిపాలన అభివృద్ధి అనుకుంటాడు, తిరుగుతున్నాడు. సరే కానీ ఈ రోజుకైనా నీ పాపం పండింది. నిన్ను చూస్తానికి మాత్రమే, ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. బోరుగడ్డ అనిధులు ఒక దళితుడు, అతన్ని చూస్తానికి వెళ్ళాల. మరి వేరే వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు కూడా సుధారాణి ఇట్లాంటి వాళ్ళు చాలామంది అరెస్ట్ అయ్యారు. వాళ్ళని చూస్తానికి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాల. తప్పులు చేసిన వాళ్ళ నేరస్తుల్లో ముఖ్యంగా గన్నవరం వంశీని చూస్తానికి మాత్రమే వెళ్ళాడంటే నీచమైన వాడు, దుర్మార్గుడు. వీడి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే నాకు వీడికి కొన్ని లింకులు ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి నమ్మి వెళ్ళాడు.
ఈ రోజున భారతదేశంలో అతి పెద్ద జాతర జరుగుతుంది మహాకుంభమేళ. భారతదేశంలో ఏ మూల నుంచైనా రథాలు కుంభమేళాకు ఉన్నాయి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో గత పాలకుల నిర్వాహకంతో అందరి యొక్క దుర్మార్గం, అవినీతి, దుశ్చర్యలు ఇట్లాంటి వాటన్నిటికీ మార్గాలకి మెయిన్ కేంద్ర బిందువు మహాకుంభమేళాలాగా జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించిన వాళ్ళు ఈ వంశీ కానీ, సజ్జల కానీ, విజయసాయి రెడ్డి కానీ, ఈ దుర్మార్గమైన టీం ఉంది కదా, అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఇట్లా చాలామంది, వీళ్ళందరిలో కూడా మర్చిపోయి ముఖ్యుడు ఉన్నాడు కొడాలి నాని. వీళ్ళల్లో ఎవరు అరెస్ట్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు. ఇది సత్యం. ఎందుకంటే ఇతని లొసుగులు కూడా బయటికి వస్తాయి. అంటే ఇదంతా కాదు, వల్లభనేని వంశీ అందగాడు కాబట్టి అరెస్ట్ చేశారు. ఆ తండ్రి కొడుకులకి ఇద్దరికి తనకంటే అందంగా ఉన్నాడు వల్లభనేని వంశీ అని చెప్పి కడుపులో మంటతోటి, తనకంటే రాజకీయంగా బలంగా ఎదుగుతున్నాడని కోపంతో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ కంటే కొడాలి నాని అందంగా ఉంటాడు, లోకేష్ కంటే కనుక దేవినేని అవినాష్ అందంగా ఉంటాడు, వీళ్ళని కూడా అరెస్ట్ చేయబోతున్నారు త్వరలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి వీళ్ళందరూ చూసి ఈర్ష పుట్టి అరెస్ట్ చేశారనే మాట ఆయన చెబుతున్నారు. వాస్తవమే అనుకోవచ్చు అంటారా? కాకి కూడా అందగత్తిని అనుకుంటుంటుంది కానీ దాని బతుకు అది. కాకి కూడా అందంగా ఉండడానికి కాకులేసుకోవడం కావుకోవాలి. ఓ చిన్న మాట చెప్తాను. అందం విషయానికి వస్తే నారా లోకేష్ చేతి మీద ఉంటుంది చూడు, ఆ రంగు, ఆ రోమం చూస్తే తెలిసింది రాసపుట్టక ఎలా ఉంటుందో అని. రాసబిడ్డ ఎలా ఉంటాడో కనిపిస్తుంది. సరే, అవన్నీ పక్కన పెడదాం. వీళ్ళని ఎందుకన్నా అంటే ఈ నత్తినాష్ గారిని, ఆ గుడివాడ గాండూని కానీ, లేకపోతే గన్నవరం కొచ్చాను కానీ, వీళ్ళందరూ అరెస్ట్ అవుతారు. ఎందుకన్నారంటే ఈ నేను చెప్పాను చూడు, చేసిన దుర్మార్గాలు, అవినీతి, అక్రమాలు, కేసులు, ముద్దాయిలు ఉన్న వాళ్ళందరికి కూడా గుగ్గురు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అవినీతి కేసులు అన్ని పెట్టుకొని అన్నాళ్ళు జైళ్లలో మగ్గి ఇన్ని సంవత్సరాల నుంచి ఆ కేసులు ఎలా నడపాలో తెలిసిన వ్యక్తి కాబట్టి, ఆ వ్యక్తి ద్వారానే వీళ్ళు ఇట్లా ప్రభావితం అయ్యారు కాబట్టి వీళ్ళందరి కోసం వస్తాడు. ఇకపోతే నత్తినాష్, వాడు కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద, పట్టాభి మీద దాడి చేసిన దాంట్లో ముద్దాయి, అతని దాకా కూడా వెళ్ళిద్ది. ఇకపోతే గుడివాడ నాని గురించి ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ, లేకపోతే తెలుగువారి ఎక్కడున్నా కానీ అతని యొక్క దరిద్రాలు తెలియని వాళ్ళు లేరు. వాడు రోగిష్ఠుడు. వాడికి తాడేపల్లి లోపలికి వస్తే వాడి నోటి నుంచి వచ్చే దుర్వాసన వల్ల కానీ, మరే ఇతర కార్యక్రమాలు కానీ వాడికి, ఎందుకంటే అన్ని రోగాలు ఉండయి, గుట్కాలు వేస్తాడు, బాగోదని చెప్పి మొన్న మిర్చి యార్డుకి జగన్మోహన్ రెడ్డి రావాలన్న గుంటూరు, వీడిని బయటే ఉంచాడు. కానీ తాడేపల్లిలో లోపల పోనీలా 2.5 గంటల సేపు బయట జగన్మోహన్ రెడ్డి కారు బయటకు వచ్చేదాకా అక్కడే నుంచొని బయటకు వచ్చేప్పుడు దాన్ని పట్టుకొని ఏలాడబడి వచ్చాడని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కోతులు ఏలాడబడతాయి, కొమ్మలకి అలా ఏలాడబడుతూ వచ్చాడు ఇటు గుంటూరు మిర్చి యార్డుకి. ఇక రావటంతో వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు. అయినా కోడ్ నిబంధన ఉల్లంఘన చేసి ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నా కూడా అలా రావటం అనేది వాళ్ళ విఘ్నతకే వదిలేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇట్లా దరిద్రంగా రావటం సరైనది కాదని. ఇకపోతే అక్కడికి రాగానే జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, రైతుని పిలిచి, కిలో 35 రూపాయలన్నా ఉందా రేట్ అని. 35 అంటావేందన్నా, 120 రూపాయలు నడుస్తుందన్నా, మేము ఇంకా పెంచమని అడుగుతున్నామని. పోరా పో, అన్నగారికి ఎదురు చెబుతామని ఒకరిని కొట్టారు పాపం, దళితుడిని కొట్టి నెట్టేశారు. నందిగాని సురేష్ దగ్గర కూడా రానిలా. ఇకపోతే కొడాలి నాని ఏ మూల కూర్చున్నాడో, సిగరెట్ పీకలోనో గుట్కాలు నవ్వులుకుంటా మనకు కనపడలా. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి, ఎందుకు వచ్చానరా ఈ కర్మ, ఈ పాపం అని తుమ్ముకుంటా దగ్గుకుంటా. ఎందుకంటే ఇదే మిర్చి పగ తీర్చుకుంది. అదే మిర్చి యార్డులో ఇంతకుముందు రైతులు గిట్టుబాటు ధర లేదని బాధపడుతుంటే 2020లో ఈయన ముఖ్యమంత్రిగా ఉండి గిట్టుబాటు ధర 7,000 రూపాయలు మాత్రమే అన్నాడు. కానీ ఇప్పుడు నడుస్తుంది ఆల్రెడీ 12,000 రూపాయలు. అప్పట్లో 7,000 అన్నాడువి, ఇప్పుడు 12,000 అయినా తక్కువ అని ఎలా అంటున్నావు అని చెప్పి మిర్చి రైతులు ఆయన నిలదీసిన వైనం ఆ రోజు ఆ ప్రాంత ప్రజలు మొత్తం, గుంటూరు జిల్లా మొత్తం కూడా తెలుసు. కొంతమంది మీడియాలో చూసిన వాళ్ళకి ప్రపంచం అంతా తెలిసింది. ఇకపోతే దగ్గుకుంటా తుమ్ముకుంటా ఆయన పడ్డ బాధలు చూస్తుంటే మనిషి దగ్గర ఎంతో కొంత శక్తి ఉండాలి, స్టామినా. ఊరగా రౌడీయిజం, గూండాయిజం కాదు, స్థితప్రజ్ఞత ఉండాలి. కష్ట సుఖాలని సమానంగా స్వీకరించగలిగే దమ్ము అది లేదు. కాబట్టి నువ్వు అలా అదే చంద్రబాబు నాయుడు ఇంతకుముందు మీ నాన్న గవర్నమెంట్లో మిర్చి యార్డుని అప్పిరెడ్డి తగలబెడితే, అప్పిరెడ్డి చైర్మన్గా ఉండి మిర్చి యార్డుని తగలబెడితే ఆ పొగల్లో వచ్చి నుంచొని గంటల స్పీచ్లు ఇచ్చి ప్రజల్ని ఉత్తేజపరిచే సంఘటన ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను నేను. ఇకపోతే మీరు ఎన్ని చేసినా
ఎన్ని నాటకాలు చేసి ప్రజల దగ్గరికి వచ్చినా మీకంటే ముందే చంద్రబాబు నాయుడు మిర్చి రేట్లు పెంచాలని చెప్పి కేంద్రాన్ని నిలదీసిన వైనాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలా, రైతులు మరీ ముఖ్యంగా. ఎందుకంటే ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు ముందే తెలుసుకొని గ్రహించి చేయగలడు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడు కాదు, రాజనీతిజ్ఞుడు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.